హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. ఇప్పుడు నేనేంటి ఇన్ని పేపర్లు ముందేసుకొని చూస్తుంది అక్క అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను హిస్టరీ సో ఇంకా కొన్ని పాలిటీ ఇంపార్టెంట్ కోర్ట్ కేసెస్ ఇవన్నీ రాసి ఒక దగ్గర పెట్టుకున్నాను అన్నమాట. అయితే సో ఏదేది ఏంటి అని చెప్పేసి అన్నీ సపరేట్ చేసుకొని ఇంపార్టెంట్ కోర్ట్ కేసెస్ అండ్ సోషాలజీలో కొన్ని ఇంపార్టెంట్ సో గిరిజనులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. సో అది ఏవి ఎక్కడున్నాయి, అలాగే ఇంకా సో కొన్ని పాలిటీ ఇవి కూడా ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, రాజ్యాంగ సవరణలు ఇవన్నీ రాసి పెట్టుకున్నాను. ఏవి ఎక్కడున్నాయి అని చెప్పేసి అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు డివైడ్ చేసి అందులో పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను ఈ పేపర్స్ అన్నీ తీసుకుంటున్నాను. అయితే మూలకున్న బుక్స్ అన్నీ ముందేసుకొని ఇక ప్రిపరేషన్ అనేది చాలా సీరియస్గా అయితే స్టార్ట్ చేశాను కదా. అయితే అప్పుడు నేను ఏమేమి రాసుకున్నాను, ఎట్లా అరేంజ్ చేసుకున్నాను అని చెప్పేసి ఏ బుక్లో ఉన్నాయి, ఏ నోట్స్లో ఉన్న సబ్జెక్ట్ ఆ నోట్స్లో పెట్టేసుకొని సో రివిజన్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను సో ఈ సోషాలజీలో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయిపోయినాయి. అయితే నేను అప్పుడు ఒక టాపిక్, 2 టాపిక్స్ సో చాప్టర్స్ అనేది చాప్టర్స్లో సబ్ టాపిక్స్ అనేవి వదిలేసిన. ఇప్పుడు చూస్తున్నాను అన్నట్టు టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి, అసలు నేను ఏం నోట్స్ మేకింగ్ చేసుకున్నా అని చెప్పేసి చూసుకొని సో అలాగైతే టిక్ పెట్టుకున్న తర్వాత సో ఇంకొక 2 చాప్టర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అందులో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో అవి రాసుకుంటే సరిపోతుందని సో ఇలాగైతే రాస్తున్నాను. సో ఇదండి నా ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ ఎలా అవుతుందో సో కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎంపీడీఓ నోటిఫికేషన్ సపరేట్ ఇస్తారా అని అంటున్నారు. అది ఫేకా రియలా అర్థం కావట్లేదు. అవి గ్రూప్ 1 పోస్టులు కదా, మరి గ్రూప్ 1 పోస్టులో కలిపి ఇస్తారు కదా మనకి. ఇప్పుడు ఎందుకు అలాగా సపరేట్ ఇచ్చారో అర్థం కావట్లేదు. సో చూద్దాము. సో మనకి ఇది నోటిఫికేషన్స్ టైం కాబట్టి చాలా సీరియస్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. లాస్ట్ ఇయరే సో లాస్ట్ టైమే మనకి నాకైతే టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో కాబట్టి నా ప్రిపరేషన్ అనేది నేను చాలా అంటే చాలా సీరియస్గా చేస్తున్నాను. కానీ నాకు కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే సో ఈ రేస్లో నేను విన్ అవుతానా గానా అనే ఒక టెన్షన్ నాకు సో చాలా అయితే ఉందండి. ఎందుకంటే కొంచెం భయం అవుతుంది. చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. దట్ నాకు ఇప్పుడు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి కొంచెం భయం అవుతుంది. బట్ ఓకే, సో ఐ కెన్ హ్యాండిల్. అండ్ ఇప్పుడు కొంచెం సో ధైర్యం తెచ్చుకోవాలి, మనకి మనమే మోటివేషన్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం నర్వస్ ఉంటుంది ఎవరికైనా, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నాకే కాదు ఎవరికైనా ఉంటుంది. సో మనం ఇంత చదువుతున్నాం కదా, జాబ్ రాకపోతే ఏంటి అని ఒక థాట్ వస్తుంది. అలాగే ఎవరికైనా అంతే. ఎందుకంటే సో మనం ఉన్న జర్నీ అలాంటిది కాబట్టి సో అలాంటి థాట్ కామన్. కాకపోతే అవన్నీ ఓవర్కమ్ చేసుకొని సో నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నాకు కొన్ని ఉంటాయి కదా నోట్ అని పెట్టుకొని అక్కడ సో అక్కడ ఇన్ఫర్మేషన్ రాసి దాన్ని బాక్స్లో బాక్స్ కొడతా. నోట్ అంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా రాసిన బుక్స్ వాళ్ళు ఇట్లా ఇచ్చిన సో అలా ఉంటాయి కదా, అట్లా ఒక పెన్నుతో ఇంకో పెన్నుతో అలా రాసుకుంటూ ఉంటాను. సో ఈజీగా గుర్తుండడం కోసము అలా రాయడం వల్ల ఏంటంటే సో మనకి బ్రెయిన్ కూడా తొందర తీసుకుంటుంది. అంత మనం ఒకే పెన్తో రాసినా కూడా మనకి సమ్ టైమ్స్ అది గుర్తుండదు. అదే మనం కొంచెం ఒక 2 పెన్స్ అట్లా బ్లాక్, బ్లూ ఆర్ రెడ్, ఇది మూడిట్లా 2 పెన్నులు ఏదో ఒకటి యూజ్ చేసుకొని కొన్ని హైలైట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. సో ఇలాగ నా ప్రిపరేషన్ అనేది వెళ్తుందండి. మీరు కూడా మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నారో నాకు సజెషన్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.